రవి గారు నాకు అర్థమైంది ఏంటంటే బెట్టింగ్ యాప్ సంబంధించి ఇతను చెప్తుంది, ఇమ్రాన్ చెప్తుంది, టెలిగ్రామ్లో భయంకరమైనటువంటి మాఫియా నడుస్తోంది, అది ఇల్లీగలు. అది ఎందుకు పట్టించుకుంటలేదు? ఒకటి రెండు అంటే ఆయన దేని మీద ఫోకస్ పెట్టారు. రెండు, రవి గారు ఇమ్రాన్ చెప్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కమ్యూనిటీ గైడ్లైన్స్ యూట్యూబ్ ఒకవేళ అది తప్పు అయితే కనుక అది ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది. మీరు అన్నట్టు ఇండియా అంతా ఒకటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి ఒక రాష్ట్రంలో అలౌ చేశారు, ఒక రాష్ట్రంలో అలౌ చేయలేదు కాబట్టి వాళ్ళకి లీగల్గా టెక్నికల్గా ఉన్న అంశాన్ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటోంది, డబ్బులు ఇస్తుంది కాబట్టి మేము చేస్తున్నాం వీళ్ళు అంటున్నారు. అంటూనే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, నేను డబ్బుల కోసం చేశాను, వీడియోని మీరు ఎవరు బెట్టింగ్ యాప్స్ చేయొద్దని అంటున్నానని చెప్తున్నాడు. పరేషాన్ బాయ్స్ మీరు పరేషాన్ బాయ్స్ నేను ఒక పాయింట్ ఈయన నాకు ఎందుకు ఏం చెప్పే రీజన్ నాకు ఎందుకు ఏం చెప్పాడంటే నేను ట్రిమ్ చేసేస్తా ఒకటి నా దాంట్లో కనిపించదు. సెకండ్ ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్న తర్వాత వాళ్ళు జనాలకు మోసం చేస్తున్నారు, నేను వాళ్ళకి మోసం చేయడం తప్పేం లేదు నాకు అనిపించింది. మీ పాయింట్ నాకు అర్థమైంది. నేనేమన్నానంటే వాళ్ళు జనాలు మోసం చేస్తున్నారు మీకు అర్థమైంది, వాళ్ళని మీరు మోసం చేస్తున్నారు డబ్బులు తీసుకుని. ఓకే, మీ దగ్గర డబ్బులు రవి గారు ఎందుకు తీసుకున్నారు, ఇది కూడా నిజంగానే వీరప్పన్ లాంటి డబ్బే కదా అనేది రవి గారికి నా ప్రశ్న. మీకు మళ్ళీ ఉంటాయి, హర్ష వేస్తే హర్షని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తా. రవి గారు ఓకే, నేను ఇమ్రాన్ తో నేను ఒక వీడియో పెట్టానండి. ఏది ఇట్లా ఈ అబ్బాయికి కిరణ్ అనే అబ్బాయి డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావడానికి బ్యాక్ టు బ్యాక్ యుఎస్ లో 2 సిట్యుయేషన్స్ అయిపోయాయి కాబట్టి అతనికి 20 lakhs వచ్చింది, ఇంకా చాలా ఫండ్ కావాలి అని నేను ఇమ్రాన్ ఉద్దేశించి వీడియో పెట్టలేదు. నేను నార్మల్ వీడియో పోస్ట్ చేస్తే ఇమీడియట్ గా ఇమ్రాన్ 30 minutes లో ఇమ్రాన్ కాల్ చేశాడు నాకు. ఇమ్రాన్ కాల్ చేసి అచ్చా కామ్ హై భాయ్ 5 లక్షలు నేను ఇచ్చేస్తాను అంటే నేను ఇమీడియట్ గా ఇమ్రాన్ అడిగా క్వశ్చన్, ఇమ్రాన్ నువ్వు చేసినావు అంటే నేను ఎప్పుడో పని చేసినా అన్నా అని చెప్పాడు. ఇమ్రాన్ ఏందంట మీరు డబ్బులు ఇస్తా అన్నప్పుడు నువ్వు ఆ యాప్స్ బంద్ చేసావా లేదా అని అడిగితే చేసే తీసుకున్నా అంటారు. థ్యాంక్ యూ అని అప్పుడే నా దగ్గర ఉంది, థ్యాంక్ యూ అని అప్పుడే చెప్పిన తర్వాత ఎమ్మటే వీడియో పెట్టేసి నేను అన్నా కూడా వీడియో పెట్టొద్దు నా గురించి. సరే నేను వీడియో పెట్టద్దు, నా ఫోటో వద్దు, ఏమొద్దు అంటే నువ్వు చాలా మంచి పని చేసినావు అని చెప్పి వీడియో. ఇంకోటి నేను వద్దు, నేను బెట్టింగ్ యాప్ చేస్తా అని మీకు తెలిసిన తర్వాత మీరు నా ఫోటో పెట్టడం కరెక్టే. మళ్ళీ నేను ఫోన్ లేపకపోయేసరికి ఇబ్రాన్ ఈ బెట్టింగ్ యాప్ పైసలే ఇచ్చిండు నాకు తెలుసు అని చెప్తున్నాను. రెండు మాటలు మాట్లాడు. ఇంకోటి పర్సనల్ కొట్లాట అని చెప్పి కూడా నాకు చెప్పిండు హర్ష సాయికి వీళ్ళకి. నేను ఇంకోటి ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, నేను ఎవరికైనా చేయొద్దని చెప్పినానా? చేసుకోమని చెప్పు, నేను వేరేలతో నాకు అవసరం లేదు చెప్పలేదా మీరు? ఏదైతే వేరేలతో నాకు అవసరం లేదు నేను చేసుకోమని చెప్పాను నేను అన్నా, చెప్పలేదా? ఉన్నది నిజంగా మాట్లాడండి. ఇది వేరే వాళ్ళందరిది ఒక్కసారి పెద్ద వాళ్ళందరూ ఆపితే ఆటోమేటిక్ గా చిన్న వాళ్ళే ఆపేస్తారని చెప్పాను. అట్లా ఏం చెప్పలేదు సార్, నేను మాట్లాడినా దీని గురించి. నేను యాక్చువల్లీ ఇప్పుడు గారికి థ్రెట్ ఉందని మీరు చెప్పారు, నేనే చెప్పిన. ఎందుకంటే మీరు బెదిరించారా? చెప్పినందుకు మీకు మంచి గురించి చెప్తున్నా కదా, నాకు ఫోన్ చేసి మీ నంబర్ అడుగుతున్నారు అది అంటే ఇక ఆ నంబర్ ఎవరు చెప్పిరు నాకు చెప్పు అని చెప్పి నేను అన్నా. నేను అట్లా చెప్తే నేను బ్లేమ్ అవుతా, మీ మంచి గురించి చెప్తున్నా, జాగ్రత్త మీరు మంచిగా ఉండాలనే చెప్పినా. నేను చెప్పేసరికి కొంతసేపు కాగానే ఆయన ఇంటికి పోయేసరికి నాకు ఫోన్లు చేసి నేను ఎందుకు ఒక నంబర్ ఇచ్చి నేను బ్లేమ్ చేయాలా? ఆయన మంచి గురించి చెప్పిన, ఇప్పుడు వాళ్ళతో నాకు ప్రాబ్లం కాదా? నేను అన్నా అంత బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అంత మనుషులు చంపేసి అంత థ్రెట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు కొంతమందికి ఫ్యాన్స్ ఉంటారు. అదే ఇంతమంది ఉన్నారు, ఇంతమంది టార్గెట్ చేయకుండా ఉట్టి ఒక మనిషికే టార్గెట్ చేస్తే నేను అది కూడా అడిగిన. పదే